ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చెందడం ఆ విద్యార్థి తల్లిదండ్రుల తీవ్ర ఆవేదనకు కారణమైంది. తన బిడ్డకి న్యాయం జరగలేదని తల్లి మౌలాబీ కనిగిరి తీగల కొందిలో 4వ అంతస్తు ఎక్కి దూకటానికి ప్రయత్నించారు. తనకు న్యాయం జరిగేందుకు పై ఉన్నతాధికారులను ఆశ్రయిస్తానని అన్నారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ తమ సిబ్బందితో చాకచక్యంతో దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి చాకచక్యంగా ఆమెను కిందకు దింపారు. సెక్సువల్ హరాస్మెంట్ చేసి చంపారు. అది ఒక్కటి చట్టాలు పెట్టి వాళ్ళకి కఠినమైన శిక్ష పెట్టండి. అది నేను చెప్పిస్తాను. వాళ్ళకి కఠినంగా ఖచ్చితంగా ఈ రోజుకి 33 రోజులు దాటితే ఈ రోజుకి వాళ్ళ మీద యాక్షన్ లేదు. కనీసం అరెస్ట్ చేయలేదు. కనీసం నా పిల్లడు 2 రోజులు డల్లుకుంటే యాజమాన్యం నాకు చెప్పలేదు. నిన్న మొన్న డిఎస్పీ గారు మీ పిల్లడు 2 రోజులు డల్లుకున్నాడు, దాని వల్ల హ్యాంగింగ్ చేసుకున్నాడు అన్నాడు. హ్యాంగింగ్ చేసుకున్నా వాళ్ళదే బాధ్యత, నా పిల్లడు చనిపోయినా వాళ్ళదే బాధ్యత.